హాయ్ అండి. ఎండి రొయ్యలు కోడిగుడ్లు పులుసు వండుతున్నా. ఇప్పుడు చింతపండు కొంచెం అంత తీసుకోవాలి. అలాగే 2 ఉల్లిపాయలు, కోడిగుడ్లు 2, పచ్చిమిర్చి, కొత్తిమీర తీసుకున్నా. కోడిగుడ్లు ఇంకెక్కువైనా తీసుకోవచ్చు. కోడిగుడ్లు ఒక గిన్నెలో తీసుకొని కోడిగుడ్లు మునిగేంత వరకు నీళ్లు పోసి అందులో ఉప్పు వేసి ఉడకబెట్టుకోవాలి. చింతపండు కూడా కడిగి నీళ్లు పోసి నానబెట్టుకోవాలి. ఈ కూర అన్నంలోకి చాలా బాగుంటుంది. ఇప్పుడు వేరే ప్లేట్ తీసుకొని రొయ్యలు, తలకాయలు, తోకలు తీసి ప్లేట్లు వేసుకోవాలి. కొన్ని ప్రాంతాలల్లో వీటిని రొయ్య పొట్టు అంటారు. మేమైతే ఎండి రొయ్యలనే అంటాం. ఈ ఎండి రొయ్యలు 50 గ్రాములు 30 రూపాయలకి ఇచ్చారండి. రొయ్యలు, తలకాయలు, తోకలు తీయడం అయిపోయింది. ఇప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కడి చేసుకుందాం వేరే ప్లేట్లో. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కడి చేయడం అయిపోయింది. అట్లనే కొత్తిమీర కూడా కడి చేసుకున్నా. కోడిగుడ్లు ఉడికినాయి. దించేసి వేరే గిన్నె పెట్టుకుందాం. ఈ గిన్నె వేడెక్కింది. ఇప్పుడు ఎండు రొయ్యలు వేసి దోరగా వేయించాలి. ఎండు రొయ్యలు మాడకుండా కలబెడతా ఉండాలి. ఎండు రొయ్యలు వేగినాయి. ఇప్పుడు దించి వేరే గిన్నెలో పోసుకోవాలి. ఈ రొయ్యల్ని 2-3 సార్లు కడిగి వాటర్ పోసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు వేరే గిన్నె స్టవ్ మీద పెట్టుకొని మంట కొద్దిగా ఎక్కువ పెడదాం. గిన్నె వేడెక్కింది. ఇప్పుడు ఆయిల్ పోసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకుందాం. ఇప్పుడు కట్ చేసిన ఉల్లిపాయలు వేసుకోవాలి. ఇవన్నీ ఒకసారి కలబెట్టుకుందాం. ఉల్లిపాయలు మగ్గే వరకు మూత పెట్టుకోవాలి. మూత తీసి ఒకసారి కలబెట్టుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. అట్లనే పసుపు వేసుకోవాలి. ఒకసారి కలబెట్టి మళ్ళొకసారి మూత పెట్టి మగ్గనియ్యాలి. ఇప్పుడు మూత తీసి నానబెట్టి ఉన్నాయి కదా ఎండు రొయ్యలు, అవి కడిగి వేసుకోవాలి. ఇవన్నీ ఒకసారి కలబెట్టుకోవాలి. ఇప్పుడు కారం వేసుకోవాలి. తర్వాత ఉప్పు వేసుకోవాలి.
నానబెట్టిన చింతపండు పిసికి ఆ రసం అంతా అందులో పోసుకోవాలి. మిగతాది కూడా పిసికి ఆ రసం పోసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కలబెట్టి పులుపు ఎట్లుందో టేస్ట్ చూడాలి. పులుపు ఎక్కువ ఉంది, కొద్దిగా వాటర్ పోసుకుందాం. ఇప్పుడు ఈ పులుసు అంతా కలిపి మూత పెట్టుకుందాం. ఈ ఉడికిన కోడిగుడ్లు వేడి నీళ్ళు పారబోసి సన్నీళ్ళు పోసుకొని పొట్టు తీసుకోవాలి. మూత తీసి చూద్దాం. పులుసు కొంచెం మసులుతుంది. ఉడికిన కోడిగుడ్లు ఉన్నాయి కదా, అవి పొట్టు తీసుకొని చిన్న చిన్నగా ఘాట్లు పెట్టుకొని ఆ పులుసులో వేసుకోవాలి. కోడిగుడ్లు ఈ పులుసులో వేయడం వలన ఉప్పు కారం పులుపు అంతా పట్టి కోడిగుడ్డు టేస్ట్ ఉంటుంది. కలబెట్టి మూత పెట్టుకుందాం. కొద్దిసేపు మసలనివ్వాలి. ఇప్పుడు మూత తీసి చూద్దాం. పులుసు అంతా మసులుతుంది. దీంట్లో జీలకర్ర మెంతుల పొడి వేసుకోవాలి. ధనియాల పొడి కూడా వేసుకోవాలి. ఈ పొడి అంతా కలిసే వరకు కలబెట్టుకొని మూత పెట్టుకుందాం. ఇప్పుడు మూత తీసి చూద్దాం. పులుసు అంతా దగ్గర పడ్డది. ఇప్పుడు దీంట్లో కొత్తిమీర వేసుకోవాలి. ఈ కొత్తిమీర అంతా కలబెట్టి మరొకసారి మూత పెట్టాలి. మూత తీసి చూద్దాం. ఎండు రొయ్యలు కోడిగుడ్ల పులుసు దగ్గరకు ఉడికింది. స్టవ్ ఆఫ్ చేసి దించేద్దాం. మీరు కూడా ఇట్లా వండుకోండి. ఈ పులుసు చాలా బాగుంటుంది అన్నంలోకి. ఈ వ్లాగ్స్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.